మా కోడంగల్ సమస్య కాదు. ఎందుకంటే చాలా మంచి, చాలా వ్యక్తి మంచి ఆ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అందరు సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు ఎంఐఎం ఇక్కడ సపోర్ట్ ఉండే, ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు 100% నవీన విన్ అవుతాడు ఇక్కడ. అంజన్ కుమార్ యాదవ్ గారు కాపు ఈయన అంటే నవీన అంటే అన్న అంటే మేము ఉన్నామంటాడు. ఆయన చాలా మంచి వ్యక్తి ఉంది. మొన్న శ్రీమంతం చేశాడు. మినిమం అంటే 4,000 మందికి చేశాడు ఆయన శ్రీమంతం. ఆ ఫ్రూట్స్ కూడా మేమే ఇచ్చినాము ఆయనకు సొంత డబ్బులతో చాలా అంగమా చేశాడు, చాలా మంచిగా చేశాడు. పబ్లిక్ మొన్న మిషన్లు కూడా మంచాడు. మొన్న 4,000 5,000 మిషన్లు పంచాడు. వ్యక్తి చాలా మంచిగా. అయితే నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉందా, లేదంటే మా సెంటిమెంట్ ఉంది కాబట్టి మాగంటి గోపీనాథ్ గారి భార్యకి మాగంటి సునీత గారికి అవకాశం ఉందా అనేది ఇక్కడ ఉన్న స్థానికులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరేనా? నా పేరు శ్రీనప్ప అండి. ఓకే. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ 25 years నుంచి వ్యాపారం చేస్తానండి. ఇక్కడ 25 years నుంచి వ్యాపారం 25 years వ్యాపారం చేస్తాను ఇక్కడ. నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీ ఏ రకంగా? చాలా ఆయన వ్యక్తిగతంగా చాలా మంచిగా ఉంది అండి. నవీన్ అంటే మాకు చాలా అభిమానం. మాకు అన్న ఏదో డాడీ అప్పుడు చేసిన పబ్లిక్ అప్పు ఈయన అంటే నవీన్ అంటే అన్న అంటే మేము ఉన్నామంటాడు. ఆయన చాలా మంచి వ్యక్తి ఉంది. మొన్న శ్రీమంతం చేశాడు. మినిమం అంటే 4,000 మందికి చేశాడు ఆయన శ్రీమంతం. ఆ ఫ్రూట్స్ కూడా మేమే ఇచ్చినాము ఆయనకు సొంత డబ్బులతో చాలా అంగమా చేశాడు, చాలా మంచిగా చేశాడు. పబ్లిక్ మొన్న మిషన్లు కూడా పంచాడు. మొన్న 4,000 5,000 మిషన్లు పంచాడు. వ్యక్తి చాలా మంచిగా. ఆయన 100% మా కోరిక ఉంది అంటే ఆయన వస్తాడు 100%. ఈ సానుభూతి పినుభూతి అంటే ఆయన మాకంటే ఉపయోగం చేశాడు, లేదు పేరు సంపాదించాడు. ఎందుకంటే పబ్లిక్ కొంచెం మారాలి. ఈ మా సారకు నవీనకు 2 మాటలు 3 మాటలు అవకాశం మేము పబ్లిక్ ఇచ్చారు. ఇప్పుడు కూడా 100% ఆయనకి ఇచ్చారు కాబట్టి ఆయన 100% విన్ అవుతాడు. ఎందుకంటే మేము ఇక్కడ 25 years వ్యాపారం చేస్తాము. ఆయన వ్యక్తిగతం మాకు తెలుసు. మాకు చాలా మంచి మాత్రం నంబర్ అండి ఆయన. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పి అవకాశం ఉందంటారా, లేదంటే నవీన్ యాదవ్ పేరు చెప్పి అంటున్నారా? నవీన్ యాదవ్ మంచిగా నంబర్ 1 ఉంది. వ్యక్తి మంచిగా ఉన్నాడు. పేరుగా ఆయనకు రేవంత్ రెడ్డి చాలా కాసు మంచి ఆయనకు. మాదిగా కోడంగల్ అండి. మాదిగా మా కోడంగల్ సమస్య కాదు. ఎందుకంటే చాలా వ్యక్తి మంచి ఆ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అందరు సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు ఎంఐఎం ఇక్కడ సపోర్ట్ ఉండే, ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు 100% నవీన విన్ అవుతాడు ఇక్కడ. అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా చివరి వరకు ప్రయత్నం చేశారు. అంజన్ కుమార్ యాదవ్ కరెక్టే. ఆయనకు ఇక్కడ ఇప్పుడు ఎట్లుంది అంటే ఇప్పుడు యూత్ ఎక్కువైపోయింది అన్నకు. ఒకప్పుడు ఉంది ఆయన మంచి చేసాడు ఎంపీ. ఆయన ఎవరు గుర్తుపడరు ఇక్కడ. చాలా మంది పోటీ పెట్టారు అన్నకు, నవీన్ అన్నకు సీటు రాకూడదు అన్నారు. కానీ 100% రేవంత్ రెడ్డికి మాకు కన్ఫర్మ్ ఉండే 100% అంటే రేవంత్ రెడ్డి గారు యూత్ కి యువకులకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారని అనుకోవచ్చా? నవీన్ వ్యక్తిగతం. ఎందుకంటే ఆయన 40 సంవత్సరాలు ఇక్కడ రాజకీయం చేస్తారు వాళ్ళు నవీన్ వాళ్ళు. ఎంఐఎం పార్టీ 2 వారము వచ్చాడు. ఆయన మంచిగా వచ్చాడు. పబ్లిక్ కావాలంటే ఆయన తింటారు, ఆయన గుద్దల వెనక పోతే వెళ్ళిపోతారు. ఇప్పుడు మాత్రం అలా ఏరు. పబ్లిక్ మాత్రం 100% నవీన్ ఇన్వెస్ట్ చేస్తారు. తీసుకోవాలా మాకు ధైర్యం ఉంటది. మేము పేదవాళ్ళము పనులన్నీ బతుకుంటున్నాం. ఏమో ఆపద అంటే పోతే అన్న అంటే నేను ఉన్నా అంటాడు. 10 మందికి అన్నం పెట్టాడు ఆయన. ఒకప్పుడు కొంతమందికి దమ్కి ఇచ్చేవాళ్ళని చెప్పి అన్న దానికోసం మీరు ఇక్కడ 20 సంవత్సరాలు వ్యాపారం చేస్తా. ఒకరోజు వచ్చి నా దగ్గరికి అన్నది ఇవ్వమంటాడు. నా దగ్గర ఎవరు రాలే అని అబద్ధం ఎందుకు కడలే. నేను ఇక్కడ 25 years వ్యాపారం చేస్తాను. ఈ మెట్రో లేని అప్పటి నుంచి మున్పటి నుంచి వ్యాపారం చేస్తాను ఇక్కడ. ఇంతకుముందు కృష్ణాలో 18 సంవత్సరాలు పెట్టాను. ఆ మెట్రో ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి బండి పెడుతున్నా. ఒక్క రోజు కూడా పేరు చెప్పి ఒక పండు ఒక పళ్ళము ఎవరు నాకు రాలేదు. అబద్ధం చెప్పి మాట్లాడదు. ఇక చెప్పేది చాలా మంది చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం చెందిన వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నారు. వాళ్ళతో కూడా నవీన్ యాదవ్ గారు ఫ్యామిలీ ఎలా ఉంటాడు. నవీన్ అన్న ఖచ్చితంగా విన్ అవుతాడు. మాకు 100% ఉంది. అంటే ఆంధ్ర వాళ్ళు ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, వాళ్ళతో ఎలా ఉంటారు? ఉన్నాయి కానీ చెప్పలేమన్నా. పబ్లిక్ చూడు రాత్రి మారొచ్చు, చెప్పలేము. పబ్లిక్ గురించి ఏమంటే అన్నకు ఒక పాలి కొంచెం అవకాశం ఇవ్వదు ఆయనకు, నవీన్ అన్నకు. ఎందుకంటే వ్యక్తి చాలా మంచి ఆయన. మేము ఎంత మందికి ఆపద వచ్చినా నా దగ్గరకు వస్తాడు. మొన్న ఒక హాస్పిటల్కి ఒక ఆయన వచ్చింది. అన్న ఇట్లా నవీన్ అన్న ఇల్లు ఏంటంటే 6 నెలలు పంపించిన ఆయన. ఎందుకంటే ఆయన గురించి మాకు తెలిసింది కాబట్టి ఆయన హాస్పిటల్ పోవాలి ఏం పోవాలంటే చూపిస్తాడు. మొన్న గుర్రానికి ఇక్కడ యాక్సిడెంట్ అయింది. 40,000 ఇచ్చాడు అన్న. వారం రోజుల్లో గుర్రాడు టీకా అయిపోయాడు. చాలా వెచ్చి. ఆంధ్ర వాళ్ళతో కూడా నవీన్ యాదవ్ బాగుంటాడు. చాలా మంచి ఆయన. ఏమీ లేదు. చాలా మంచి చాలా 100% వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక పబ్లిక్ ఏం చేస్తారో తెలియదు. అది. థ్యాంక్ యూ అన్న.